కుంకుమలతో ఆశీర్వదించి పసుపుతో పచ్చగా ఉండాల్సిన మీ చేతులు ఎత్తురుతో తడిసిపోకూడదు. ఎంతో మంది ఆడపిల్లలకి మీ చేతులతో మంగళసూత్రాలు దానం చేశారు. అదే చేతులతో ఈ రోజు ఆడపిల్ల మెళ్ళో పసుపు తాడు తెంచుతారా? తీసుకెళ్ళు. ఈ రోజు నుంచి ఇంటికి వాడికి ఎటువంటి సంబంధం లేదు. ఇక మీద వాడిని ఎవరి కన్నెత్తు చూడకూడదు, పన్నెత్తు మాట్లాడకూడదు. ఆ మాట ఎవరు జవదాటినా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలేదు. కన్న తండ్రి మాట లెక్క చేయని వాడు ఒక పనికిమాలినాడు. వాడు నమ్మి తాలి కట్టించుకున్న ఆ పిల్ల ఒక పనికిమాలి. ఇద్దరు కలిసి ఏం వదిలేస్తారో నేను చూస్తాను. వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళి దిక్కుమాలి బతు బతకండి. వెళ్ళండి. నేను గౌరవించే వెలకట్లేని ఆస్తి మీరుండగా ఈ ఆస్తులన్నీ నాకెందుకు? ఇదేనమ్మా నా ప్యాలెస్. నువ్వు కాపురం చేయబోయే గోపురం. ఇదిగో తాళం చెవి, లోపలికెళ్ళి చూడమ్మా. ఏం బావా, సొంత ఊర్లో ఇల్లు చూసుకుంటే పోయేదిగా, ఎందుకు ఇలా 10 మైళ్ళ దూరంలో ఉండాలనుకుంటున్నావు? నా మొహం కూడా చూడని మా నాన్నగారు పంతం పట్టారు. ఒకే ఊళ్ళో ఉంటే ఎదురుపడినప్పుడల్లా ఇద్దరికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఏమ్మా, ఎలా ఉంది నా వైట్ హౌస్? మీరు చెప్పిన వైట్ హౌస్ లో వైట్ లేదు గాని ఇల్లు మాత్రం చాలా కళగా ఉంది. ఏమండి, మీరేమీ అనుకోనంటే నేను ఒక మాట చెప్తాను. చెప్పు. మనం పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. మీ వాళ్ళు మా వాళ్ళందరూ మనం కష్టాలు పడతామని అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ మనల్ని చూసి ముక్కు మీద వేలేసుకునేలా మనం ఎదిగి చూపించాలి. అవునవును, బాగా ఎదిగి చూపించాలి. అందుకని మనం జీవితంలో పైకొచ్చే వరకు ఫస్ట్ నైట్ లాంటి విషయాల్ని కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది. అప్పుడే మనకి ఇంకా త్వరగా అనుకున్నది సాధించాలని పట్టుదల పెరుగుతుందండి. ఏమంటారు? చూసారా, బల్లి కూడా శుభం పలికింది. అవునవును, ఆ బల్లికి పెళ్ళయి ఉంటే కదా. మీకేం అభ్యంతరం లేదుగా? అబ్బే, బల్లికి లేని అభ్యంతరం నాకెందుకు? ఎక్కడికి వెళ్తున్నారు? అదే, బల్లి మళ్ళీ శుభం పలికే వరకు బయట పడుకుందామని. ఫస్ట్ నైట్ వద్దని చెప్పాను కానీ బయట పడుకోమని చెప్పలేదుగా. ఒకే గదిలో ఉన్నా కూడా మనం నిగ్రహంగా ఉండొచ్చు. అవునవును, ఒకే గదిలో ఉన్నా కూడా మనం నిగ్రహంగా ఉండొచ్చు. స్వామియే శరణమయ్యప్ప. అదేంటి కింద పడుకుంటున్నారు? ఒకే మంచం మీద పడుకున్నా మనం నిగ్రహంగా ఉంటే ఏమీ జరగదు. చూసారా చూసారా, మళ్ళీ బలి తదాస్తు పలికింది. నే చెప్పింది కరెక్ట్ అన్నమాట. అవునవును, ఆ విషయం బల్లికి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసేస్తాను. ఏమైంది? ఏమైంది స్వప్న? ఏమైంది స్వప్న?
పడుకోనంటే ఒక మాట చెప్తాను. మన ఫస్ట్ నైట్ వాయిదాని వాయిదా వేద్దాం. మరి బల్లి తల్లి, ఆహా భలే బల్లి తల్లి, అది కూడా శుభం పలికింది. ప్రేమే శరణమయ్యప్ప. ఈ ముద్దు పట్టు. మంచి మంచి ఒక్క ముద్ద, ఒక్క ముద్ద, ఒక్క ముద్ద. అబ్బా, ఒక్క ముద్దని 100 ముద్దలు తినిపించారు నాకు వద్దు. నిజంగానే ఇది ఆఖరి ముద్ద. నా బుల్లి గదు, నా బుజ్జి గదు, నా బజ్జి గదు. నాన్న మీరా? అమ్మ రాలేదా నాన్న? రాలేదమ్మా. అంత బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారమ్మా. కూర్చోండి. ఏమిటమ్మా చేతులు దెబ్బతలేదా? లేదే. మరి అల్లుడు గారు అన్నం తినిపిస్తున్నారు? అదా, చేతులు గోరింటాకు పెట్టుకున్నాను నాన్న. సరే, మీ పెళ్లికి ముచ్చట తీర్చలేకపోయాను. రేపు సంక్రాంతి కదా, మీ ఇద్దరికి కొత్త బట్టలు పెడదామని తీసుకొచ్చాను. తీసుకోండి. ఈ బట్టలు మీరు అమ్మ కలిసే కొన్నారా నాన్న? మీ అమ్మని చేసుకున్న తర్వాత నాకు కలిసి వచ్చిందే గాని మీ అమ్మ మాత్రం నాకు ఏ పనిలోనూ కలిసి రాలేదమ్మా. మీరు అమ్మ కలిసి వచ్చి ఏ రోజైతే బట్టలు పెడతారో అప్పుడే తీసుకుంటాం. ఇప్పుడు వద్దు నాన్న. అదేమిటమ్మా? ప్లీజ్ నన్ను కంపెల్ చేయొద్దు నాన్న. సరే, నువ్వు జడ్జి కూతురువి, నీతో వాదించగలదా? భోంచేద్దరు కానీ రండి నాన్న. వద్దమ్మా, దారిలో భోంచేసే వచ్చాను. అదేం కుదరదు. మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, ఏదైనా తినాల్సిందే. సరే, నీ ఇష్టం తల్లి. 5 నిమిషాల్లో వడ్డించేస్తానన్నా. అలాగేనమ్మా. అయ్యో, గోధుమ పిండి కూడా అయిపోయిందండి. ఉప్మా రాలేదు, శనగపిండి లేదు, బియ్యం కూడా లేవు. మరి ఇప్పుడు ఎలా? ఏం చేద్దాం? నాన్న, వేడివేడిగా ఉప్మా చేసి పెట్టనా? ఏది ఉంటే అది పెట్టమ్మా, తింటాను. ఇక్కడ పొద్దున్న చేసిన ఇడ్లీ తప్ప మరేం లేదు. వీడు ఉప్మా ఎలా చేస్తావు? బుర్ర ఉపయోగించి. ఓహో, మీ నాన్న తింటున్నప్పుడు కనిపించకుండా కళ్ళ జోడు దాచేస్తావా? ఏం చేస్తానో చూస్తుండండి. ఉప్మా భలే రుచిగా ఉందమ్మా. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? ఏమీ లేదమ్మా, గరిటె పట్టుకోవడం కూడా చేతగా నువ్వు ఏదో గారడీ చేసినట్టు ఉప్మా ఇంత బాగా ఎలా చేయగలిగావా అని. అవును, ఇది రవ్వ ఉప్మా లాగా లేదే, ఏదో వెరైటీగా ఉంది. ఇది రవ్వ ఉప్మా కదా నాన్న, ఇడ్లీ ఉప్మా. ఇడ్లీ ఉప్మానా? అవును నాన్న. సమయానికి ఇంట్లో ఏమీ లేవు. ఉదయం చేసిన ఇడ్లీలు మాత్రమే ఉంటే వాటిని రవ్వలా చేసి తాలింపు పెట్టి ఉప్మా చేశాను. ఎంత ఇంప్రూవ్ అయ్యావు తల్లి. అర్థం చేసుకోలేని అర్థంగా ఉంటే కోట్లో ఉన్న నరకవేనని మీ అమ్మ నిరూపిస్తే, అన్యోన్యంగా ఉండే తోడుంటే పేదరికమైన స్వర్గమేనని నువ్వు నిరూపించావు తల్లి. ఏమిటి, మీ పల్లెటూరి గిల్లుడింటికి వెళ్ళొస్తున్నారా? అవును. ఎలా ఉంది మీ ముద్దుల కూతురు? నీ కూతురు కాపురం చూడముచ్చటగా ఉంది. ఎంత చక్కగా ఇంటి పనులు చేస్తుందో తెలుసా? వంట ఎంత రుచిగా చేస్తుందో. అరే, ఇడ్లీని పొడి చేసి దాంతో ఉప్మా తయారు చేసిందే, అబ్బబ్బబ్బబ్బబ్బా! నా జీవితంలో అంత టేస్ట్తో ఉప్మా ఎక్కడ తెలియదనుకో. సూపర్, సూపరో సూపర్. కర్మ కర్మ, ఇంత బతుకు బతికి ఇంటిని కాలు చచ్చినట్టు ఆ ఇంటికి వెళ్ళడమే కాకుండా శుభ్రంగా మెక్కేసి వస్తున్నారా? ఆహా, నేను మెక్కడమే కాదు, నువ్వు మెక్కడానికి కూడా పార్సిల్ తీసుకొచ్చాను. దీన్ని మా అమ్మకి ఇవ్వమని నీ కూతురు ప్రేమతో పంపించింది. చిచి, దీన్ని కుక్కలు కూడా వాసన చూడవు, మనుషులు తింటారా? నీకు అక్కర్లేదంటే మరి మంచిది, మొత్తం నేనే తినేస్తాను. రోజు నువ్వు పెట్టే ముక్కుపోయిన చపాతీ చెర నుంచి ఈ ఒక్క రోజైనా తప్పించుకున్నవాడిని అవుతాను. శివుడి గుళ్ళో పెట్టే శనగల ప్రసాదం తిని పెరిగిన వంశం మీది.
ఆ లేకి బుద్ధులు ఎక్కడికి పోతాయి? నువ్వేనన్నా అనుకోవే, రోజు నువ్వు పెట్టే అట్లకి తిట్టే తిట్లకి అలవాటు పడిపోయాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, భానుప్రసాద్ మీద ఉన్న కోపంతో ఇక్కడ నువ్వు అతని చెల్లెల్ని నానా హింసలో పెడుతున్నావు. కానీ అక్కడ భానుప్రసాద్ నీ కూతుర్ని మహారాణిలా అపురూపంగా చూసుకుంటున్నాడు. హ, ఎంతైనా గొప్పవాళ్లే. చాలు చాలు, ఈ కాపుతారా మీ కోర్టుకోలాటం? మీ కూతురు గొప్ప, మీ అల్లుడు గొప్ప మీరే చెప్పుకోవాలి. దిక్కుమాలి సంత అని. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. అలాగే. అబ్జెక్షన్ ఎవరన్నా? ఏమిటి? ఆ ఇంట్లో మగాడే మొగుడు, ఆడదే పెళ్ళ. తాగు. శివుడి గుళ్ళో శరగల ప్రసాదం తిన్నా పబ్లిక్ గా తిన్న వంశమే మాది. కానీ మీది దొంగ కోళ్ళను బట్టి తేరగా తిని పెరిగిన వంశమే. మొత్తానికి నీ దొంగ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. సరే, ఉప్మా రుచిగా ఉందా? దొంగ కోళ్ళ కంటే రుచిగానే ఉంది. ఒప్పుకున్నావు, తిను.